చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో అన్జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అన్జాబ్ ట్రైనింగ్ రాష్ట్ర పరిశీలకులు ఎన్ మోహన్ కుమార్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలోని పలు వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న విద్యార్థులను స్వయంగా పరిశీలించారు. కొంతసేపు ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం ఆటోమొబైల్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్స్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజియోథెరపీ, టెక్స్టైల్స్ విభాగాల్లో విద్యార్థులకు నేర్పుతున్న ప్రయోగాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని వృత్తి విద్యా కళాశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, తన తనిఖీల్లో ట్రైనింగ్ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ అంజాబ్ ట్రైనింగ్ తర్వాత విద్యార్థులు శిక్షణ పొందిన ఫీల్డ్లో స్వయం ఉపాధి పొందే అవకాశాలున్నాయన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పీసీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్ మహేష్, అంజాబ్ ట్రైనింగ్ కమిటీ సభ్యులు కె వెంకటరమణారెడ్డి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ దుర్వాసులారెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది ఏం తీసుకుంటారు? ఫస్ట్ నేమ్, ఏజ్ రాసుకుంటారు. అవునా? దాంట్లో ఏం చేస్తారు? దానికి ఎగ్జాక్ట్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి. సో అండ్ సో పెయిన్ వచ్చిందంటే సో ఎక్సర్సైజ్ ద్వారా ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తామా? ఎన్ మోహన్ కుమార్, లెక్చరర్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర పరిశీలకులుగా ఓజేటి కార్యక్రమం మీద పర్యటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వృత్తి విద్యార్థులకి ఓజేటి ప్రోగ్రాం కింద 60 రోజులు అంటే 300 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తాము. క్షేత్రస్థాయిలో ట్రైనింగ్ ఇస్తాము. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి కావాల్సిన నైపుణ్యాలన్నీ రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలని పొందడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న కుప్పం, పల్లెనూరు, ఈరోజు సోమల, చిత్తూరులో పర్యటించాము. జిల్లాలో చాలా సమిష్టిగా, సమర్థవంతంగా ఓజేటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రికార్డ్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. విద్యార్థులు స్కిల్స్ పొందే దాంట్లో చాలా సఫలీకృతులు అయ్యారు. ఇక్కడ M&ATలో కాస్టింగ్ చాలా బాగా అద్భుతంగా జరిగింది. మిగిలిన కోర్సులన్నీ కూడా నీట్గా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కార్యక్రమంలో విద్యార్థులకి 100 మార్కులు చొప్పున కేటాయించబడతాయి. మరియు ఈ నైపుణ్యాలతో బయట వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సొంతంగా షాప్ పెట్టుకోవడం కానీ, ఉద్యోగం పొందడం కానీ అవకాశం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం నుంచి NCVETతో డ్యూయల్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దాని ప్రకారం డ్యూయల్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి వాళ్ళ స్కిల్స్ అనుసరించి ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ. గట్టిగా నా పేరు కె వెంకటరమణారెడ్డి, లెక్చరర్ ఇన్ అకౌంటింగ్ ట్యాక్సేషన్, జీవీజేసి చిత్తూరు. నేను ఈ చిత్తూరు జిల్లా ఆన్ జాబ్ ట్రైనింగ్ కమిటీలో మెంబర్గా డిస్టిక్ అంతా కూడా నేను మా పర్యవేక్షణలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని జరుగుతుంది. 2 months ప్రోగ్రామ్, నవంబరు, డిసెంబర్లో 300 వర్కింగ్ అవర్స్లో జరగాల. దాని ప్రకారం అన్ని కోర్సులు, మాకున్నటువంటి కోర్సులు, అదేవిధంగా మా దగ్గర లేని కోర్సులు కూడా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వొకేషనల్ కోర్సెస్ అన్నిటి కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్మ్స్లందరిలో కూడా వాళ్ళకి పర్మిషన్ తీసివ్వడం జరిగింది. ఆ విద్యార్థులు పోయి అక్కడ వీళ్ళు ఇక్కడ థియరిటికల్గా ఏం చదువుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే థియరిటికల్గా చేయడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. ప్రాక్టికల్గా మేము అకౌంటింగ్ ట్యాక్సేషన్ అనుకోండి, మేము ఓన్లీ ఆడిటింగ్ గురించి చెప్తాం, అకౌంట్స్ నేర్పిస్తాం. ఈ ఆడిటింగ్ ప్రొసీజర్ ఏంటి అని ఆడిటర్ దగ్గరికి పోతారు. ఆడిటర్ ఏం చెప్తాడు, ఆ జిఎస్టీ ఫైలింగ్ ఏ విధంగా ఉంటుంది, లేదా శాలరీ పీపుల్కి ఏ విధంగా ఫైల్ చేస్తారు, ఈ ఫైలింగ్ అంతా కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మా దగ్గర 9 కోర్సులు ఉంటే 9 కోర్సులు విద్యార్థులు డిఫరెంట్ దాదాపు 30 ఓజేటీ సెంటర్లో అకామిడేట్ చేస్తాం. ఈ 30 ఓజేటీ సెంటర్లలో వీళ్ళకి తగినటువంటి ఒక్కొక్క చోట 6 మంది 5 మంది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్ బట్టి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే
అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ఇన్ఛార్జ్ కానీ లేదా మేనేజర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆడిటర్ కానీ లేదా బ్యాంక్ మేనేజర్లు కానీ ఆ పిల్లలకి ఏ చదువుకున్న దానికి ఏ ట్రేడ్లో ఏది అవసరం అయితే ఆ విధంగా శిక్షణ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్డిటి